జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారి హత్యకు వ్యతిరేకంగా డోగ్రా ఫ్రంట్ నిరసన నిర్వహించింది. డోగ్రా ఫ్రంట్ అధ్యక్షుడు అశోక్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ప్రజలను దారుణంగా హతమార్చారు. ప్రజలు సురక్షితంగా లేరు, అంతేకాక మసీదులో ఉన్న వారిని కాల్చి చంపుతున్నారు. ఇక ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారు. ఇది డబుల్ స్టాండర్డ్ గేమ్. ఎప్పుడు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించే ఇలాంటి రాజకీయ పార్టీలను ప్రభుత్వం నిషేధించాలి. అంతకుముందు డిసెంబర్ 26న బారాముల్లాలోని గన్పుల్లా వద్ద రిటైర్డ్ పోలీస్ అధికారిపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాజౌరి సెక్టార్లో 2 సైనిక వాహనాలపై దాడి చేసి 4 సైనికుల ప్రాణాలను బలిగొన్న ఒక రోజు తర్వాత తాజా దాడి జరగడం గమనార్హం. హత్యకు గురైన మాజీ పోలీస్ అధికారి మహమ్మద్గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ పోలీస్ అధికారి మసీదులో ప్రార్థన చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ ప్రాంతంలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. రాజౌరి సెక్టార్లోని డేరాకి గలి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. డిసెంబర్ 21న పూంచ్ రాజౌరి సెక్టార్లో జరిగిన ఉగ్రదాడిలో 3 పౌరుల మృతిపై విచారణ జరుపుతున్నట్టు భారత సైన్యం తెలిపింది. जो पहले और आज भी अंदर से उग्रवाद का समर्थन करने का प्रयास करना चाहते हैं। हमको चलो यार चलो हमको तू थोड़ा पीछे हो, तू आगे आई ना सारे आने दे, सारे काम खराब हो जाता। पहली गल सुनो, मेरी पहले गल सुनो, फाइनल नहीं कर रहे हो यार, स्टार्ट हो गया। हाँ जी आई भी गए तो शुरू भी होने वाला है ओवरऑल। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.